అలాగే 3వ వచనం, నన్ను విమర్శించే వారికి నేను చెప్పు సమాధానం ఇదే. ఆయనను విమర్శిస్తున్నటువంటి వారికి, ఆయన ఎవరైతే విమర్శిస్తున్నారో వారికి చెప్పే సమాధానం ఇదే. వారు ఏమనుకుంటున్నారంటే ఈయనకి ఆల్రెడీ బోల్డ్ డబ్బులు సంపాదిస్తున్నాడు, బోల్డ్ విధాలుగా ఆయన నా సంఘాలను నిర్మిస్తున్నాడు అన్న విధంగా ఆయన్ని అనుకున్న వారి గురించి ఆయన తెలియపరుస్తున్నాడు. వారికి చెప్తున్నటువంటి మాట, నన్ను విమర్శించే వారికి నేను చెప్పు సమాధానం ఇదే. ఎవరైతే ఆయన్ని విమర్శిస్తున్నారో, నువ్వు సేవ చేస్తున్నది ఎట్లాగంటే ధనాన్ని తీసుకుని సేవ చేస్తున్నావు అన్నారు. ధనాన్ని తీసుకుని సేవ చేస్తున్నావు అంటే అసలు ధనాన్నే తీసుకోలేదని చెప్తున్నాడు పౌలు గారు. ధనాన్ని ఆశించలేదు, నా చేతులే కష్టపడ్డాయి, నా తోటి వారికి కూడా నా చేతులే కష్టపడ్డాయి అని చెప్తున్నాడు ఆయన. ఈరోజు చాలా మంది ఏం చేస్తారంటే సువార్త సేవలో డబ్బులు తీసుకుంటూ, కానుకలు తీసుకుంటూ, ఆ చర్చి నిర్మాణాలు కానీ, తర్వాత మీటింగ్స్ కానీ, రకరకాలు ఉన్నటువంటి వాటి విషయమై డబ్బులు తీసుకుంటూ సేకరిస్తూ, ఇది మా కోసం కాదు దేవుడి కోసం చేస్తున్నాం అంటారు. కానీ ఇక్కడ పౌలు గారు చెప్తుంది అది కాదు. నాకు అవకాశం ఉన్నా నేను ఏ ధనాన్ని తీసుకోలేదు, నేను అపోస్తులుగా ఉన్నాను, స్వతంత్రుడను, నాకు ఎవరు కూడా పై అధికారులు లేరు, సూపరింటెండెంట్లు ఎవరు లేరు, నేను అపోస్తులుడను, నేను ఈ సంఘానికి కొరింథీలో ఉన్నటువంటి సంఘానికి పని చేశాను, ఈ పనికి ఫలమైనటువంటి వారు మీరు, మీ దగ్గర నుంచి నేను ఏ విధంగా అయినా ధనాన్ని తీసుకోవచ్చు, అయినప్పటికీ కూడా ఏ ధనాన్ని తీసుకోలేదు. కొందరు అనుకుంటున్నారు నేను ధనాన్ని తీసుకుని సేవ చేస్తున్నానని, అంటే నేను అలాగా చేయట్లేదని 9వ అధ్యాయం కొరింథీయులకు రాసిన పత్రిక తెలియపరుస్తున్నాడు. నేను భ్రష్టుడనైపోతాననే నేను ఆ ధనాన్ని తీసుకోలేదు. ధనాన్ని తీసుకోకూడదా అంటే ఒక సేవకుడు తీసుకోవచ్చు. కళ్ళము త్రొక్కుచున్న ఎద్దు మూతికి చిక్కము పెట్టవద్దని మోషే రాశాడు. ఆ విధమైనటువంటి అవకాశం ఉన్నా నేను చేయట్లేదని చెప్తున్నాడు. ఇది సత్య సువార్త ప్రకటిస్తున్నటువంటి ఒక పౌలు గారికి రెస్పాన్సిబిలిటీ చెప్తున్నాడు. నన్ను విమర్శించే వారికి నేను చెప్పు సమాధానం ఇదే. నన్ను విమర్శిస్తున్నారు, నేను డబ్బుల కోసమే మీ దగ్గరికి వచ్చానని, నేను డబ్బుల కోసం రాలేదు, నేను డబ్బులు తీసుకోవటానికి రాలేదు, డబ్బుల కోసం నేను సేవ చేయట్లేదు అని తన జీవితంలో తను కష్టపడినటువంటి విధానాన్ని తెలియజేస్తున్నాడు. కష్టపడి, నా చేతులతో కష్టపడి నేను తిన్నాను తప్ప ఏ సంపద కోసం చేయలేదు. ఎందుకు చేయలేదంటే క్రీస్తు సువార్తకు ఏ అభ్యంతరమైనను కలగజేయకుండాటకే అన్నిటిని సహించుచున్నాను అని 12వ వచనంలో చివరి భాగంలో చెప్తుంటాడు 9వ అధ్యాయంలో. ఆయన క్రీస్తు సువార్తకు ఏ అభ్యంతరమైనను కలుగజేయకుండుటకు అన్నిటిని సహించుచున్నాను. ఈ ధనాన్ని తీసుకోవటం ఏంటంటే సువార్తకు అభ్యంతరం కలిగిద్ది. కానీ పౌలు గారిని నువ్వు డబ్బులు సేకరిస్తున్నావు అన్నట్టుగా చెప్పారు. ఏ విధమైనటువంటి సేకరణ ఆయన చేయలేదు. నా జీవిత లక్షణమైన ఆయన జీవితం యొక్క ఏ విధమైనటువంటి నడిపింపుతో ఉన్నాడో అది వివరిస్తున్నాడు. తద్వారా ఆయన విమర్శించినటువంటి వారు, అంటే ఈయన ధనాన్ని తీసుకోకపోయినా తీసుకున్నాడని చెప్తున్నటువంటి వారిని, అంటే ఈయన ఏ విధమైనటువంటి ధనాన్ని ఆశించి సువార్త సేవ చేయట్లేదు, ఎవరిని కూడా కానుకలకి ఇమ్మని అడగట్లేదు, సంఘ నిర్మాణాలకు అడగట్లేదు, వేటికి అడగట్లేదు. ఈయన పరిశుద్ధుల అవసరాలకు, అక్కర్లకు వారిని ప్రోత్సహిస్తున్నాడు. సంఘంలో ఉన్నటువంటి పరిశుద్ధులకు వారి అక్కర్ల కొరకు ప్రోత్సహించేవాడే తప్ప పౌలు గారు తన కొరకు ఏ రూపాయిని కూడా వినియోగించుకోలేదు, ఎవరిని కూడా అడగలేదు, ఎవరి దగ్గర తీసుకుని వినియోగించుకోలేదు. అందుకని ఆయన విమర్శించే వారికి చెప్పే సమాధానము. అలాగే 9వ అధ్యాయం 4వ వచనం, తినుటకును త్రాగుటకును మాకు అధికారం లేదా, తినుటకు గాని తాగుటకు గాని మాకు అధికారం లేదా. అంటే ఇక్కడ రాస్తున్నప్పుడు, ఈ పత్రిక రాస్తున్నప్పుడు ఇక్కడ మనకు చూడొచ్చు, పౌలు గారితో పాటు ఉన్న ఆయన సహోదరుడు సొస్థెనేసును ఇద్దరు కలిసి ఈ పత్రిక రాస్తున్నప్పుడు ఇద్దరిని కలిపి ఆయన చెప్తున్నాడు, ఆయన చేస్తున్నాడు, ఆయన శిష్యులైనటువంటి వారు తిమోతి, తీతుకి అందరికి కూడా ఇదే అనుసరించాలని చెప్తున్నాడు. ఆయన నువ్వు దైవజనుడైనా ఏదైనా సరే క్రీస్తు సువార్తకు ఏ అభ్యంతరం కలుగజేయకుండాటకై అన్నిటిని సహించండి. అంటే ఈయన ఏదైతే యేసుక్రీస్తు వారి మాదిరి చేశాడో అదే మాదిరి తన శిష్యులకు కూడా చెప్పేవాడిగా మనం గుర్తుపట్టచ్చు. అందుకని అంటున్నాడు, తినుటకును త్రాగుటకును మాకు అధికారం లేదా. సొస్థెనేసును ఈయన కలిసి రాస్తున్నటువంటి పత్రిక చెప్తున్నాడు ఆయన, మాకు అధికారం లేదా, మాకు అధికారం ఉంది. ఎందుకు లేదు? సొస్థెనేసు ఆ సంఘానికి ఉన్నటువంటి సేవకుడిగా ఉన్నటువంటి వాడిగా ఉండొచ్చు. అయితే మాకు అధికారం లేదా? ఉంది. తక్కిన అపోస్తుల వలె ప్రభు యొక్క సహోదరుల వలెను కేఫా వలెను
విశ్వాసురాలైన భార్యను వెంట పెట్టుకొని తిరుగుటకు మాకు అధికారం లేదా? ఇక్కడ రాస్తున్నాడు పౌలు గారు. కేఫా అంటే పేతురు గారు. పేతురు గారికి వివాహం చేసుకుని భార్యను వెంట పెట్టుకుని తిరుగుటకు మాకు అధికారం లేదా? మాకు కూడా అధికారం ఉంది, కానీ మేము వివాహాలు చేసుకోకుండా, వివాహ వ్యవస్థలోకి వెళ్లకుండా సేవ చేస్తున్న వారము. మేము అలాగే చేయొచ్చు కదా, కానీ సువార్త సేవ కోసము వివాహాన్ని కూడా చేసుకోకుండా చేస్తున్నటువంటి సేవను ఇక్కడ తెలియజేస్తున్నాడు ఆయన అపోస్తులుగా ఉండి. మాకు అధికారం లేదా? ఎవరొద్దన్నారు? పెళ్లి చేసుకోవద్దంటే దేవుడు వద్దన్నాడా? లేదు. వివాహము అన్ని విషయంలో ఘనమైనదని చెప్తుంది వాక్యము. అలాంటిది వివాహాన్ని కూడా ప్రక్కన పెట్టాం, ధనాన్ని కూడా పక్కన పెట్టాము. ధన విషయాన్ని కూడా మేము భ్రష్టులైపోకుండా ఉండటం కోసం, దేవుడి సువార్త ప్రబలటం కోసం, దేవుని సువార్త అందరికీ అందటం కోసం ఏ విధమైనటువంటి ఆలోచన విధానాన్ని లోక విషయంగా మేము చూసుకోకుండా సువార్తను ప్రకటిస్తున్నాం. ఎంత గొప్ప ధన్యత! ఈ విధంగా సువార్త సేవ చేస్తున్నటువంటి పౌలు గారు మనం చూడొచ్చు. పేతురు గారి వలె, యేసుక్రీస్తు వారి ప్రథమ శిష్యుడు అయినటువంటి పేతురు గారి వలె వివాహాన్ని చేసుకుని భార్యను వెంట పెట్టుకుని తిరగచ్చు. అయినా సరే సువార్త కొరకు మేము సంపాదించుకోవట్లేదు, అలాగే వివాహాన్ని కూడా చేసుకోవట్లా. అలాగే ఉండమని ఆయన ఏం చెప్పట్లా. అది ఎవరి వ్యక్తిగతం. అది పౌలు గారు పేతురు గారిని ఇక్కడ చెప్పడం గల కారణం ఏంటంటే, ఆ విధంగా కూడా మేము ఉండొచ్చు. వివాహ విషయాన్ని గుర్తు చేయడానికి శిష్యుడైనటువంటి అపోస్తలుడైనటువంటి పేతురు గారే వివాహాన్ని చేసుకున్నాడు, వివాహం కూడా చేసుకోవచ్చు. అలాగే మేము మీ దగ్గర నుంచి, మేము సంఘం కాపరిగా సంఘాన్ని నడిపిస్తున్న అపోస్తలుగా మీ దగ్గర నుంచి మేము అవసరాలకి అక్కర్లకి ధనాన్ని అడిగి తీసుకోవచ్చు, కానీ అది వినియోగించుకోవట్లేదు. ఎందువల్ల? నేను సువార్తకు ఏ విధమైనటువంటి అభ్యంతరం కలగజేయకుండాటకు ఈ విధమైనటువంటి విషయాన్ని నేను చేస్తున్నానని చెప్పి 9వ అధ్యాయము కొరింథీయులకు రాసిన పత్రిక తెలియజేస్తుంది. సువార్తకు అభ్యంతరం కలగకుండా ఉండుటకు మనం ఏం చేయాలంటే అబద్ధ ధనాన్ని సంపాదించుకోకూడదు. సువార్తకు ఎట్టి పరిస్థితుల్లో అభ్యంతరం కలగజేసేది కేవలము అబద్ధ ధనము, భ్రష్టత్వము. ఈ అబద్ధ ధనము, లోకాశ, భ్రష్టత్వము, తర్వాత ఈ రకరకాలైనటువంటి పేర్లు వీటికి పెట్టబడుతుంది. వ్యభిచారము కింద కూడా రాస్తాడు ఈయన. శరీర కోరికలు నెరవేర్చుకునే కామాతురత అంటాడు యూదా గారు రాస్తూ తన పత్రికలో. ఈ విధంగా ఈ యొక్క భ్రష్టత్వాన్ని ఎప్పుడైతే కలిగి ఉంటారో సువార్త సేవ, సత్య సువార్త తప్పుతుంది. కాబట్టి సువార్తకు ఏ అభ్యంతరం కలగకుండా ధనాన్ని తీసుకోవట్లేదు. అలాగే వివాహ విషయంలో కూడా, ఒకవేళ మాకు కుటుంబం ఉందనుకున్నారా, కుటుంబం ఉంటే కొన్ని కుటుంబం కోసం సంపాదిస్తాడు అనుకోవచ్చు. కుటుంబం ఉందా? పేతురు గారి లాగా లేదు. కుటుంబం లేదు. తర్వాత మాకు అవసరాలు లేదు. నీ ఉన్నది ఆ పౌలు గారే, తన శిష్యులే. ఎవరికి వాళ్ళు కష్టపడుతున్నాము. పౌలు గారు డేరాలు పని చేస్తూ డేరాలు కుట్టే పని నేర్చుకున్నాడు. ఆయన పెద్ద చదువుకుని మంచి రాబడి కలిగినటువంటి జీవితంలో నుంచి మొత్తాన్ని పెంటగా వదిలేసుకున్నటువంటి ఆయన, సంపదనంతా వదులుకున్న అతను, ఆయన దేవుని సేవ కొరకు వచ్చాడు. వచ్చినటువంటి ఆయన్ని, సంఘ స్థాపించినటువంటి ఆయన్ని ఏం చెప్తున్నారంటే, నువ్వు ధనం కోసం చేస్తున్నావు అన్నారు. ధనం ఎవరి దగ్గర అడిగాను? ఎవరిని అడగలేదు. నేను ఎవరి దగ్గర ధనాన్ని తీసుకోవట్లేదు. నాకు ఏ అవసరాలు అక్కరలు లేవు. నా దగ్గరికి వచ్చి నేను సంపాదించే ధనాన్ని తింటానికి కూడా నాకు కుటుంబం లేదు అన్నది ఆయన పక్కాగా చెప్తున్నాడు, ఖచ్చితంగా చెప్తున్నాడు. కాబట్టి భ్రష్టత్వంలో పడిపోకుండా తన శరీరాన్ని నలగగొట్టుకుంటున్నానని పౌలు గారు చివరికి ఇదే అధ్యాయంలో 9వ అధ్యాయంలో తెలియజేస్తున్నాడు. తన జీవితాన్ని నలగగొట్టుకుంటున్నాను. కాబట్టి ఎవరైతే విమర్శిస్తున్నారో వారందరికీ కూడా ఆయన చెప్తున్నాడు, ధనం దేనికోసం నాకు అవసరం? నా పొట్ట నింపుకోవడం కోసం దేవుని సువార్తను వక్రీకరించాల్సిన అవసరత నాకు లేదు. సువార్త సత్యాన్ని నేను తెలియపరిచేవాడిని, కలిపి చెరిపేవాడిని కాదు. సువార్త సత్యాన్ని తెలియపరిచేవాడిని. ఏ విధమైనటువంటి రాబడి మార్గాలు నాకు అవసరం లేదు. ఏ విధమైనటువంటి భ్రష్టత్వాన్ని కలిగజేసే అబద్ధతనం నాకు అవసరం లేదు. ఈలోకి సంబంధించినటువంటి విషయాలు నాకు ఏ అవసరతలు అవసరం లేదు అని ఆయన నిరూపించుకున్నట్టుకే 9వ అధ్యాయం కొరింథీయులకు రాసిన పత్రిక తెలియజేస్తున్నాడు.